హలో అండి, వెల్కమ్ టు కాకరాస్ కిచెన్. చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి. ఈరోజు పన్నీర్ మటర్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక పావు కిలో పన్నీర్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కర్రీ కోసం సుహానా మటర్ పన్నీర్ మిక్స్ అని మసాలా వాడుతున్నాను. అలాగే ఫ్రెష్ గ్రీన్ పీస్ ఒక కప్పు తీసుకుని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు నేను ముందుగా చూపించిన మసాలాని ఒక బౌల్లోకి తీసుకుని వాటర్ కలుపుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు దీనిలో మనం 4 నుంచి 5 వరకు టొమాటోస్ తీసుకుని పేస్ట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి మనం ఆనియన్స్ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏ మసాలా అయితే తీసుకున్నామో దాంట్లో అన్నీ మిక్స్డ్ ఉంటాయన్నమాట. టొమాటో కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో పసుపు, కారం వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఉడికించుకున్న బఠానీ వేసుకుని బాగా కలుపుకొని కొంచెంసేపు కుక్ చేసుకోవాలి. బఠానీ కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా చేసుకున్న పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. పన్నీర్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ టైంలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చివరిగా కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని దించేసుకోవడం. చూసారు కదా, ఆయిల్ సపరేట్ అయిపోయింది. కర్రీ కూడా రెడీ అయిపోయింది. పన్నీర్ వేసిన తర్వాత కర్రీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఈ కర్రీ ప్లెయిన్ పులావ్లోకి, వెజిటబుల్ పులావ్, అలాగే చపాతీ, పూరి దేనిలోకైనా సరే అదిరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఒక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.